పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 జై గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను. గత 42 సంవత్సరాలుగా యంత్రము మంత్రము రుద్రాక్ష మూలికలు వీటన్నిటి మీద అన్వేషణ చేస్తూ గత 42 సంవత్సరాలుగా నేను ఈ అన్వేషణలో భాగంగా 10 మందికి సేవ చేస్తున్నా. ఎంతోమంది ఈ యంత్రాలు మంత్రాలు రుద్రాక్షలు మూలికలు ఇవి లేవనుకుంటారట. నేను దాని మీద రీసెర్చ్ చేసి ఉన్నాయి అనేది ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయ ప్రకారంగా నేను 10 మందికి చేస్తున్నా. దాంట్లో ఉపయోగయుక్తంగా అయినాయి ఏదైతే రిజల్ట్ వచ్చినాయో అవే నేను ఇప్పుడు యూట్యూబ్లో మీకు అందరికీ తెలియజేస్తున్నా. చేసుకొని ఎంతోమంది ఫోన్ చేసి చెప్తుంటారు, గురువుగారు మీరు చెప్పిన ఇవన్నీ మేము చేసుకుంటున్నాం, ఓ బుక్ పెట్టుకున్నాం రాసుకుంటున్నాం. అంటే అవసరం లేదు బుక్ పెట్టుకునేది. మీరు రాసుకోండి, నేను రాసిన బుక్ కూడా ఒకటి తీసుకోండి. అయితే ఇది ఏంటంటే 25 సంవత్సరాలుగా నేను చాలా కష్టపడి రాసిన బుక్ ఇది. ఈ బుక్ లోపల ఏంటంటే ప్రతి ఒక్క విషయం ఉంటుంది. ఇప్పుడు దీంట్లోపల ఏంటంటే మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుంది. యంత్రాలు మూలికలు తాయితలు అన్నీ ఉంటాయి. కాబట్టి దీని లోపల ఇప్పుడు మనిషికి బాణామతి ఉన్నది. బాణామతి అంటే ఎవరికి అర్థం కాదు. అది ఏంటంటే ఒక బొమ్మను తయారు చేసి దానికి మూలాలు కొట్టి నీ ఆత్మను వాడిని ఇమేజ్ చేసుకొని వానికే కొడుతున్నట్టు ఫీల్ అయ్యి దాని మీద బీజాక్షరాలు రాసి ఏది మారణ బీజాక్షరాలు రాసి కేమ్ కేమ్ టామ్ టామ్ అనే బీజాక్షరాలు ఉంటాయి మారణ బీజాక్షరాలు. అవి రాసేసి భూమిలో పాతి పెడతారు. అన్ని పాతి పెడితే ఏమవుతుందంటే ఈ బొమ్మకి ఏమేమైతే మూలలు ఎక్కడెక్కడ కొట్టిండో అక్కడక్కడ వానికి పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కడుపులో కొడితే కడుపులో దగ్గర కొడితే ఇక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది. దాన్నే బాణామతి అంటారు. అయితే దీనికి నివారణ కూడా ఉంటుంది. దీనికి నివారణ ఏంటంటే ఒక భుజపత్రి కానీ లేకుంటే ఇంత తెల్లకాయితం కానీ తీసుకొని నేను ఇక్కడ యంత్రం చూపిస్తున్నా. దీనిలో ఒకటి ఏంటంటే ధూమ్ ఠా ధూమ్ ఠా ధూమ్ షా దమ్ షా అనేటివి ఒక వృత్తాకారం రాసి దాని లోపల బీజాక్షరాలు రాయండి. రాసి ఒక తాయిత తీసుకొని దాని లోపల ఏది ఒక కాగితం మీదనైనా సరే బూదపత్రి మీద అయినా సరే లేకుంటే మామూలుగా మీరు రాగిరేకులు ఆడొద్దు, మలిచి పెట్టేటప్పుడు ఇరిగిపోతాయి. రాగిరేకు మీద రాసి ఏది పెట్టకూడదు యంత్రం. అదేమవుతుంది అట్లా ఫోల్డ్ చేసేటప్పుడే ఇరిగిపోతుంది. దాని లోపల పెట్టిన తర్వాత భిన్నమైపోతుంది. అందుకని కాగితం అయినా పర్వాలేదు లేకుంటే భుజపత్రి అయినా పర్వాలేదు, దాని మీద రాయాలి. రాసేసి పెట్టండి. ఇప్పుడు నేను చూపించిన యంత్రాన్ని బాణామతి నివారణ యంత్రం అంటారు దీన్ని. ఈ తాయిత చేసి వరి కట్టినా కానీ బాణామతి ఉన్నా చేతబడినా ఏదున్నా వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు నేను గత ఒక 42 సంవత్సరాలుగా ఈ విద్యను చేస్తున్నా. ఇవన్నీ అనుభవంతో చెప్తున్నా మీకు. కాబట్టి మీరు నన్ను కలవాలంటే కూడా మీరు పొద్దున పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల దాకా కూడా రావచ్చు. మళ్ళీ సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది.
మీరు ఫోన్ ద్వారా కూడా నన్ను సంప్రదించండి. మీకు ఈ విద్యలన్నిటినీ నేర్చుకోవాలని ఉంటే ఇప్పటిదాకా నేను ఒక 450 మందికి 540 మందికి నేర్పిన. నాది టార్గెట్ ఏంటంటే 1000 మందికి నేర్పాలని. మీరు రాండి, మీకు ఈ విద్య నేర్చుకోండి, 10 మందికి మీరు కూడా సాయం చేయండి, మీరు కూడా తాయితలు కట్టండి, మీరు కూడా 10 మందికి సాయం చేసి గురువుగా మారితే నేను సంతోషిస్తా. నా దగ్గర నా శిష్యరికం తీసుకొని నా దగ్గర నేర్చుకున్న వ్యక్తి గురువు అయిందని చెప్పేసి నేను కూడా సంతోషిస్తాను మిమ్మల్ని చూసి. అటువంటి విద్యలన్నింటినీ ఇప్పుడు యజ్ఞయాగాదులు ఉన్నాయి, దాని లోపల పండ్లు ఫలాలు నెయ్యి ఇవన్నీ ఎదురు సుగంధ ద్రవ్యాలు వేసి దాన్ని ప్రజ్వలింపజేసి యజ్ఞం చేదురు. అయితే ఇక దివ్య శక్తి అనేది ఒకటి వచ్చేది. అందులో ఏంటంటే యజ్ఞయాగాదులు చేస్తే తదస్సు దేవతలు యక్షిణి దేవతలు అట్రాక్షన్ అవుతారు. అట్రాక్షన్ అయ్యి మనకు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. దానికి బూటకము ఏంది, ఆ మంటలన్నీ పండ్లు పడేస్తారు అవి పడేస్తారు అని చెప్పేసి ఈ బూటకమైన కొంతమంది నాస్తికులు దాన్ని వక్రీకత చేస్తున్నారు. మనకు కూడా నియమేనమో అనిపిస్తుంది. ఇటువంటివన్నీ నమ్మకండి, మన శాస్త్రాన్ని అంతరించజేయకండి. సనాతనంగా మనకు ఋషులు అందించిన ఈ శాస్త్రాన్ని మీరు ప్రతి ఒక్కరు పాటించండి. ప్రతి పండుగలు ఉంటాయి. ఇప్పుడు మనకు శ్రీరామనవమి ఉన్నది, మళ్ళీ వచ్చేసి హోలీ ఉన్నది, మనకు వచ్చేసి ఈ సమ్మర్ వస్తే చెట్ల కిందికి పోయి వండుకొని తిని అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టొద్దు, చెట్ల కింద తినేసి. అంటే ఈ ఉగాదికి ఏంటంటే చెట్లు అనేటివి పాత ఆకును రాలిపి చిగురిస్తుంటాయి. చిగురించినప్పుడు దాంట్లో ఆక్సిజన్ ఒక రకమైన కమ్మటి ఆక్సిజన్ వస్తుంది, అది మనకు అవసరం. అందుకని చెట్ల కిందకి పోయి వండుకొని తినేసి రమ్మని చెప్పుదును. అప్పుడు వెనకటికని ఇప్పుడు అనిపోయినాయి, ఏం చెట్ల కిందకి పోయి తినే సరే ఆడపోయి వండుకొని తినడు, అదే ఇంటికి తెప్పించుకో. ఇంకా వంటలు కూడా ఏం చేస్తారు, ఆ జొమాటో అనుకో ఫోన్ చేయి. ఇలాంటి రోజులు ఇది వచ్చినాయి. అవన్నీ అంతరించిపోతున్నాయి. మన నాగరికతను పాటించి మన ఆరోగ్యాలు కాపాడుకోండి. లేకుంటే ఆ రోజులలో షుగర్ లేదు, బీపీ లేదు. ఈ షుగరు బీపీ అనేది, ఈ రక్తపోటు అనేది, ఈ మధుమేహం అనేది ఇప్పుడు చూస్తున్నాము. ఆ రోజులలో నివారణ మధుమేహం వచ్చిందంటే వానికి చెట్టు చదివించి ఈ ప్రకారంగా నువ్వు ఉండురా బాబు దీనికి తినకొచ్చా అని చెప్పేస్తే ఆ నివారణ అయిపోయేది. ఇప్పుడు షుగర్ వచ్చిందంటే నీకు నివారణ లేదు, జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకోమంటాడు. బీపీ అప్పుడు లేదు. ఒకప్పుడు మనకు ఋషులు అందించిన శాస్త్రాలు ఏవైతున్నాయో అవన్నీ అంతరించి పాటించుండ్రి. నాకు కూడా మీరు సహకరించుండ్రి. నేను ఈ గ్రంథం లోపల ఏదైతే మీకు ఈ నివారణ చెప్తున్నానో బాణామతి నివారణ యంత్రాన్ని తయారు చేసుకోండి. కాబట్టి బాణామతి తాయిత మీరు తాయిత చేసుకొని చూడండి, 10 మందికి కూడా సాయం పడండి. జై గురుదత్త.